దసరా. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ దసరా అండి. అండ్ వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. ముందైతే లైక్ చేసేసేయండి, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇవన్నీ కూడా మేము అన్బాక్సింగ్ చేద్దామని అనుకుంటున్నామండి. సో అన్బాక్సింగ్ వీడియో అనేది ఒకటే వీడియోలో అన్ని మేము చూపెట్టలేము కాబట్టి అసలు మేము ఏమేమి తీసుకున్నామో, ఎవరెవరి కోసం ఏమేమి తీసుకున్నాం అనేది కూడా మొత్తం మీకు ఈ వీడియోలో అయితే మీకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కిడ్స్ కోసం కొన్ని తీసుకున్నాము, పర్చేస్ చేసాము. దాని తర్వాత కిచెన్ వేర్ కొన్ని పర్చేస్ చేసాము. ఇంకా హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం కొన్ని పర్చేస్ చేసాము. హోమ్ కి కావాల్సినవి కొన్ని నీడ్ అనుకున్నవి కొన్ని పర్చేస్ చేసాము. అండ్ దాని ఇంకా మా మౌంటీకి కూడా, అంటే కంప్లీట్ గా ఫ్యామిలీ ప్యాక్ అనమాట. ఇంకోటి వైట్ యూట్యూబ్ కి సంబంధించినవి కూడా కొన్ని తీసుకున్నాము. సో అన్ని మేము ఒకటే వీడియోలో చూపెట్టలేము కాబట్టి వీటికి సంబంధించిన వీడియోస్ డే బై డే అంటే మేము 1 by 1 అప్లోడ్ చేస్తాము. తప్పకుండా వాచ్ చేసేసేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? ఏవి అన్బాక్సింగ్ చేద్దాం? ఇవేనా? తప్పదా? ఏం లేదు, ఇంకా వేరే ఉన్నాయి కదా. మౌంటీ ఓపెన్ చేద్దామా? సో ఓకే అండి. యాక్చువల్ గా ఫెస్టివల్ గ్రేట్ ఇండియన్ సేల్స్ మొత్తం మా ఇంట్లోనే ఉన్నట్టు ఉందండి. నాకు తెలిసి అందరు ఏమనుకుంటారంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారేమో అని అనుకుంటారు ఇవన్నీ చూస్తే కదా. అదేం లేదు కదా. సో అదేం లేదు. ఇప్పుడైతే ఫస్ట్ యాక్చువల్గా ఏంటి, ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి అండి మేము ఇవి కొంచెం 4 సెగ్మెంట్స్ లాగాను 5 సెగ్మెంట్స్ లాగాను అంటే చేసి చేద్దాం అనుకుంటున్నాము. మనకి ఈ వీడియోస్ అయితే మీరు అందరు రెగ్యులర్గా చూడండి. 1 డేలో మనం పెట్టలేం కాబట్టి డే బై డే పెడతాము వీడియోస్. సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేద్దామంటే కిడ్స్ నుంచే స్టార్ట్ చేద్దాము. వాళ్ళకి ఎంతైనా చిన్నప్పుడు మనకు కూడా అంతే కదండి. మన కోసం మమ్మీ డాడీ వాళ్ళు ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ అసలు అది ఓపెన్ చేసి చూసేంత వరకు కూడా మనకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది తీరదు కదా. పాపం వాళ్ళు చాలా క్యూరియాసిటీగా వచ్చినప్పటి నుంచి ఈ ఆర్డర్స్ పెట్టి మాకు మేము పిక్ చేసుకున్నప్పటి దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అవి రాగానే వాళ్ళకే ఫస్ట్ తెలుస్తుంది. మేము సర్ప్రైజింగ్ గా కొన్ని ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు, సర్ప్రైజింగ్ ఉండాలని. సో అవన్నీ నాకు తెలిసి అయితే 100% వాళ్ళకి నచ్చుతాయి. అంటే ఓపెన్ చేసిన వాటిని మళ్ళీ మీకు యూస్ చేస్తున్న వీడియోలు కూడా పెట్టాలనే ఉద్దేశంతో మేము 4 parts అనుకుంటున్నామండి. ఓపెన్ చేద్దామా? సో ఇక్కడ నుంచి సెటప్ మారుద్దాం. ఆర్ యు ఎక్సైటెడ్? సో మా పిల్లల కోసం ఏం చేసిన అంటే షాపింగ్ అండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేస్తున్నాము. ఏం తీసుకున్నాం అనేది మీరు కూడా మాతో పాటు చూసేసేయండి. ఫస్ట్ ఏం పిక్ చేసుకుంటారు? ఇదైతే యాక్చువల్లీ సర్ప్రైజ్ అన్నమాట. ఎవరికి అంటే నీకే సర్ప్రైజ్, ఇద్దరికి, మీ ఇద్దరికి. సో ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ ప్రాక్టీస్ లో వీళ్ళు చాలా పర్ఫెక్ట్ కూడా అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా అది బాల్ అని గెస్ చేశారు కానీ అది బాల్ ఏం బాల్ అనేది, ఇది హ్యాంగింగ్ బాల్. యాక్చువల్లీ అంటే మనకి క్రికెట్ ఆడాలనుకున్నప్పుడు పిల్లలు ఎవరు అవైలబుల్ గా లేకపోయినా కూడా ఒక్కళ్ళు ఇది హ్యాంగ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఆడడానికి అంటే కొంచెం ప్లే ఏరియా చూసుకోవాలి, బాల్ బయటికి పడిపోతుంది, అటు ఇటు తెచ్చి ఇవ్వడము ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. సో అలా కాకుండా ఏంటంటే ఒకటే ప్లేస్ లో ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ లో ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటే ప్లేస్ మంచిగా ఉన్న ప్లేస్ లో ఒక్కళ్ళే సింగిల్ గా ఉన్నప్పుడు ఆడుకోవచ్చు, ప్రాక్టీస్ అవుతుంది ఎక్కువ. సో ఇది ఏంటంటే ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ లో కానివ్వండి, కొంచెం ఒక బోర్ ఏదైనా హుక్ కి హ్యాంగ్ చేస్తే, ఏదైనా హుక్ ఉంటుంది కదా, హుక్ ఉన్న ప్లేస్ లో హ్యాంగ్ చేసినట్లయితే సో ఈజీగా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. మా వేదార్థుకి చాలా ఇష్టం అన్నమాట క్రికెట్. వేణుగారికి ఎంత ఇష్టమో వేణుగారి కన్నా ఇంకా ఎక్కువ ఇష్టం పెంచుకున్నాడు వేదార్థ్ కూడా. సో చాలా లెంత్ వచ్చింది, చాలా లెంత్, చాలా పొడుగు వచ్చింది. బాల్ కూడా చాలా, దాన్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. అది క్రికెట్ బాల్ లాగా ఉంటుంది మనకి. సో ప్రొఫెషనల్ బాల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో గట్టిగా ఉంటుంది. ఇంకోటి వేదార్థికి ఆల్రెడీ బ్యాట్ ఉంది, మేము డెకాథ్లాన్ లో తీసుకున్నాము లాస్ట్ ఇయర్. సో దాంతో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంతకు ముందు ఇక్కడ మా ఇంట్లో కొంచెం ఇక్కడ స్పేస్ ఉంటే అక్కడ చిన్న హ్యాంగ్ బాల్ చేసుకొని దాంతో ప్రాక్టీస్ చేసుకునేవాడు చిన్నప్పుడు కూడా. ఎస్, ఎలా ఉంది వేదు? బాగుంది.
జస్ట్ నీకు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఈ మధ్య మా జస్ట్ కూడా క్రికెట్ బాగా ఆడుతుందండి. చెప్పాం కదండి, అపార్ట్మెంట్ లో పిల్లలు చాలా మంది గ్యాదర్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళకి మంచి ఒక గ్రూప్ అనేది ఫామ్ అయింది. మంచిగా ఆడుకోవడము అన్ని కూడా గేమ్స్ ఆడుకోవడం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. సో ఇది పక్కన పెట్టేద్దాం అన్న, ఇంకా వేరే ఓపెన్ చేద్దాం. దీనికి ఒక మంచి ప్లేస్ చూసి ఫస్ట్ దీన్ని హ్యాంగ్ చేయాలి. అది రేపు హ్యాంగ్ చేస్తే ఒకసారి ఇది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూస్తే గానీ దాన్ని తెలియదు. అండ్ ఇవి వచ్చేసి మా మౌంటీకి సంబంధించిన ఫుడ్ అండి. అంటే రెండు సపరేట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే అడల్ట్ పప్పి అని ఉంటుంది మౌంట్. ఇది చిన్న స్మాల్ బ్రీడ్ కదా, అడల్ట్ పప్పి. ప్రో అంటేనేమో కొంచెం మంచి అంటే అడ్వాన్స్డ్ అంటే దాంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ, దాంతోపాటు చికెన్ ఫ్లేవర్, దాంతోపాటు ఇంకోటి కూడా అది కూడా ఫుడ్డే అండి. ఆ రెండు మిక్స్ చేసి పెడితే ఏంటంటే ఇష్టంగా తింటాడు. ఆల్మోస్ట్ మౌంటీకి సంబంధించిన అంతా కూడా మౌంటీ చూడండి ఎట్లా వస్తుండో. మౌంటీ నీ ఫుడ్డా? టైం టు టైం ఫుడ్ పెట్టడం నీ ఫుడ్డా అది? బాధ్యత. వాకింగ్ తీసుకొని వెళ్తాను, ఫుడ్ పెడతాను, కానీ చాలా వరకు కేరింగ్ గా చూసుకోవడం మౌంటీకి సంబంధించిందంతా కూడా వేణుగారే చూసుకుంటారు. యా అంటే ఎస్. సో ఇదన్నమాట. సో ఇది ఏంటి అంటే మిక్స్ చేసి ఒక బాక్స్ లో పెట్టేసి అంటే ఒక బాక్స్ లో పెట్టేసి అది రెండు కలిపి పెడితే ఏంటంటే మంచిగా తింటారు ఫుడ్. సో అవి పెడిగ్రీ. అంటే మాకు అందరు అనుకుంటారండి ఇద్దరు పిల్లలని, కానీ మాకు మౌంటీ తగిలితే ముగ్గురు. వాడు చాలా మాకు అటాచ్డ్ అనమాట. అది 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 మీ అది మీరు గెస్ చేయలేరు, ఓపెన్ చేస్తే కానీ గెస్ చేయలేరు. ఎస్, ఓపెన్ చేస్తే కానీ గెస్ చేయలేరు, అంటే గెస్ చేయలేరు. అది ఓపెన్ చేస్తే కానీ మీకు తెలియదు దాని గురించి. కానీ జాగ్రత్తగా తీయండి. అదే ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. అవన్నీ ఒక పక్కకు పెట్టేసేయండి, ఇటు పక్కకు పెట్టేసేయండి. అది టేబుల్ మీద పెట్టుకొని తీయండి. యా ఓపెన్ ఓపెన్. జాగ్రత్త, వెయిట్ ఉంటుంది కొద్దిగా. మమ్మీని తీయనండి. ఇది ఏంటి అనేది మీకు రేపు నేను చూపిస్తాను. రాడ్ కదా అది. యాక్చువల్గా ఇది ఏంటంటే లేదు ఎవరికి ఐడియా ఉండదు. ఇది ఏంటంటే ఇది మల్టీపర్పస్ అండి, మల్టీపర్పస్ యూటిలిటీ. ఇది జిమ్ కాదు. దీనికి మీరు ఇందాక హ్యాంగింగ్ బాల్ ఉందా, దీనికి మీరు హ్యాంగ్ అవ్వాలి. సో దీన్ని ఎట్లా మీరు ఎలా హ్యాంగ్ ఇది ఎలా హ్యాంగ్ నేను రేపు మార్నింగ్ దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా హ్యాంగ్ చేసుకోవాలి ఏంటి అనేది. మీరు ఎలా హ్యాంగ్ అవ్వాలనేది కూడా చూపిస్తా. మా వేదుకి మా జస్సుకి హైట్ అవ్వాలని బాగా ఇంట్రెస్ట్ ఉందండి. సో ఇదివరకు ఏమో చిన్నప్పుడు మనము కొమ్మల్ని పట్టుకొని ఇంట్లో సజ్జలు ఉంటాయి కదా, సజ్జలు అంటారు దాన్ని, ఏమంటారు అంతే, ఊర్లో లేదు దూలము, మామూలుగా ఇట్లా సజ్జలు అంటారు కదా, సజ్జలు పట్టుకొని ఎలాడుతుంటారు కదా. నేనైతే చిన్నప్పుడు అట్లా చాలాసార్లు ఎలాడాను. అవును, అది యాక్చువల్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందండి. దాన్ని కొంచెం హ్యాంగ్ అవుతే వెయిట్. యాక్చువల్గా పిల్లలకి ఏంటంటే ఇంటర్నల్ గ్రోత్ అవసరమే, ఎక్స్టర్నల్గా ఎక్సర్సైజెస్ చేస్తూ కొంచెం బాడీ. మా జెస్సి అయితే మంచిగా ఏదైనా మంచిగా చేస్తుందండి ఆమెకు తగ్గట్టు. కంఫర్ట్ కాదు, గొడవ కావద్దని మంచిగా. గుడ్. సో దసరా కోసం, అంటే దసరా కోసం అనే కాదు, వాళ్ళకి యూజ్ అవ్వాలి అని చెప్పేసి అన్ని రకాలుగా మేము కొన్ని షాపింగ్ అయితే చేసామండి. బట్టలు తీసుకున్నాము పిల్లలకు. ఓకే మమ్మీ, అది తీసే లోపల మీరు ఇక్కడ పెట్టేసండి అవన్నీ. జాగ్రత్త. ఓకే బాల్ నువ్వు తీసుకొచ్చు ఏదో.
అంటే దసరా టైంలో మేము తీసుకున్న షాపింగ్ పిల్లల కోసం అండి. స్టైల్ యూనియన్ లో తీసుకున్నాము ఈసారి. అంతా కూడా కొంచెం వెస్ట్రన్ వేర్ అలా ఉన్నాయన్నమాట. అండ్ చాలా బాగున్నాయి స్టైల్ యూనియన్ లో. సో జస్విక కోసం తీసుకున్నాం కొన్ని. అంటే 2 in 1. ఇది నైట్ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఎటైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు, టూర్ కి వెళ్ళినప్పుడు కంఫర్ట్ గా ఉంటుంది. చాలా క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది అండ్ క్రష్ గా ఉంది కదా. కలర్ బాగుంటది. యాక్చువల్గా మా జస్ట్ కొత్త బట్టలు కొంటే ఆగదండి. ఆల్రెడీ వేసుకున్న పాయింట్ కూడా కొన్ని already వేసేసుకున్నారు. తీసుకొచ్చుకో. ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది, టకటక వేసి వేసుకోవాల్సిందే. టాప్ తీసుకున్నాం అనమాట. మల్టీ కలర్ ఉంది. ఇంకా బర్త్డే షాపింగ్ ఉంది, దివాళీ షాపింగ్ ఉంది, చాలా ఉన్నాయి. అందుకోసమనే అంటే అవసరమైనవి ఏవి అవసరం ఉన్నవి, ఏవి అవసరం లేనివి అవి చూసి తీసుకున్నాం అనమాట. ఇదొక టాప్. ఇవన్నీ జనరల్ గా బయటికి వేసుకొని పోవడానికి రెగ్యులర్ గా అంటే అట్లా ఈవినింగ్ టైంలో అవుటింగ్ వెళ్ళినప్పుడు అట్లా. సో ఇదొక ఇది మా వేదార్థ్ సెలెక్ట్ చేశాడు. ఒకసారి ఓపెన్ చేయి. చెల్లెకి చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇది ఎలా ఉంటుందో చూడాలి జస్సుకి. యా, ఈ పాయింట్ కూడా ఆల్రెడీ యూస్ చేసింది మా జస్సు తీసి. ఇదొకటి నావీ బ్లూ కలర్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం అంటే ఇప్పుడు కమింగ్ అంతా కూడా వింటర్ సీజన్ కాబట్టి కొన్ని ఇట్లా ఇలా కూడా తీసుకున్నాను జస్విక కోసం అని. సో ఇదండి. ఇందులో అన్ని దాదాపుగా వేణు గారు అను ఇంకా మా వేదార్థ్ ఇద్దరు కలిసి సెలెక్షన్ చేశారు అనమాట జస్విక కోసం. అవును, నేను మా వేదార్థ్కి అంటే వాళ్ళు అక్కడ చూస్తుంటే నేను మా వేదార్థ్ కోసం అని చెప్పేసి సపరేట్ గా నేను వెళ్ళి తనకు కావాల్సినవి ఏంటి కావాలనేది నేను చేసుకుంటూ వచ్చామన్నమాట. అండ్ కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ వేదార్థ్ బర్త్డే అప్పుడు మేము షాపింగ్ చేసాము, ఆ వీడియోస్ తీయలేదండి. వేదార్థ్కి చాలా తీసుకున్నాము బట్టలు, అవన్నీ తీయలేదు. ఈసారి ఏంటంటే ఇవన్నీ రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి షార్ట్స్, బయటకు వెళ్ళినప్పుడు లేవంటే ఇవి తీసుకున్నాం. ఏంటి అంటే కొంచెం ఇంకా జర్నీస్ అటు వెళ్ళినప్పుడు ఒకసారి చూపించు షార్ట్స్. యా, ఈ మధ్య బాగా అంటే ఇంత ముందు మంచిగా ఫుల్ గా పాయింట్స్ వేసుకునేవాడు, కానీ ఇప్పుడు అన్ని షార్ట్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఎక్కువ షార్ట్స్ యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని షార్ట్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇది జీన్స్ క్లాత్ లాగా ఉంది, చాలా బాగుంది. చాలా అంటే మామూలుగా కూడా మరి ఇంట్లోనే కాకుండా బయటికి అట్లా వెళ్ళినప్పుడు కూడా ఇది ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే టీ షర్ట్స్ అవన్నీ తీసుకున్నాము. ఆల్రెడీ యూజ్ చేశారు కూడా, ఆల్రెడీ ఓపెన్ చేశారు. సో ఇది ఒకటి కాలర్ది. సో ఇలాంటివి మా వేణుగారికి చాలా ఇష్టం. మా వేదార్ చూస్తూనే హైట్ బాగా పెరుగుతున్నాడు. అవును, ఇవన్నీ తర్వాత మధ్య పెట్టుకున్నాం. ఆ బ్లూ షర్ట్, బ్లూ షర్ట్ కూడా ఒకటి నాకు ఇట్లాంటి ఫుల్ హ్యాండ్స్ ఉంటదండి, తనకు కూడా ఫుల్ హ్యాండ్స్. ఇద్దరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు వేసుకుందాం అన్నట్టు తీసుకున్నాడు. మాకు ప్రాబ్లం ఏమైతుందంటే అండి, షాపింగ్ కి వెళ్ళినప్పుడు మా వేదార్థ్ డాడీ ఏం తీసుకుంటున్నాడు, డాడీ ఏ ప్యాటర్న్ లో తీసుకుంటున్నాడు, డాడీ ఏ కలర్ తీసుకుంటున్నాడు, ఆ కలర్ సెలెక్షన్ చేసుకుంటాడు అనమాట. అక్కడ ఒకవేళ లేకపోతే ఉన్నదా అని అడిగి తెప్పిస్తారని అని కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. యాక్చువల్ గా మా వేదార్థ్ ప్రైమరీ స్కూల్ వరకు మా మాట విన్నాడు. హై స్కూల్ కి వచ్చిన తర్వాత ఆల్రెడీ 6th క్లాస్ కి వచ్చాడు కదా, కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇది ఒకటి ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాము తనకు కూడా. ఇంకొక 2 కూడా తీసుకున్నాము ఫుల్ హ్యాండ్స్. అవి ఆల్రెడీ యూజ్ చేశాడు కదా అని చెప్పేసి మీకు చూపించట్లేదు. ఇది ఒక కలర్ లో తీసుకున్నాము, బాగుంది. బ్లాక్ ఇష్టపడే వాళ్ళండి, నిజంగా బ్లాక్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. బ్లాక్ కలర్ కి అసలు ఫుల్ ఎన్ని ఉంటాయంటే బ్లాక్ కి సంబంధించిన ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది వాళ్ళకి. అందులో మా వేణుగారు కూడా అన్నమాట, బ్లాక్ అంటే చాలా ఇష్టం వేణుగారికి. ఇది నా ఫేవరెట్, నేను అడిగింది. ఇది ఒక కలర్, ఓజీ. సో ఇది ఓజీ ఓజీ. సో ఇవన్నీ దసరా టైంలో మేము చేసిన షాపింగ్ అన్నమాట మా పిల్లల కోసం. అండ్
డెఫినెట్ గా ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మేము వేరే తీసుకున్నామని చెప్పాం కదండి, వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఇంకా డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటాము. తప్పకుండా వాచ్ చేసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. రేపు మేము ఒకసారి ఇవన్నీ కూడా అంటే బాల్ ఒకటి హ్యాంగింగ్ ఒక్కడ ఫిక్స్ చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి అది డంబుల్గా వచ్చేసి అంటే ఆ రాడ్ కూడా ఒక్కడ ఫిక్స్ చేసేసి దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఒకసారి అంటే మేము ఎలా యూజ్ చేస్తున్నాం అనేది కూడా వీడియో తీసి పెడతాము. సో కంటిన్యూగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.